అందరికీ గుడ్ ఈవినింగ్ నాన్న. వేదికలు అలంకరించిన పెద్దలకు అందరికీ శుభ సాయంకాలం అండి. సో ఈరోజు ఏంటిది మాకు స్కూల్ వదిలే టైంలో వీళ్ళు కూర్చోబెట్టినారు చెప్తున్నారా, ఎంత ఫీల్ అవుతున్నారా? కాదు కదా? ఓకే, ఎవరైనా మన స్కూల్కి అదర్ పర్సన్స్ అంటే డిపార్ట్మెంటల్ పరంగా కానీ ఏదైనా ఎన్జిఓస్ కానీ సమ్ అదర్ పర్సన్స్ ఎవరైనా వచ్చినారు అంటే మనకి 4 ఉపయోగపడే మాటలు చెప్పడానికే, అవునా కాదా? సో అవన్నీ మనము శ్రద్ధగా వినాలి. విని మనకు ఎప్పుడు ఏ మాట అవసరం అనేది పడుతుందో మనకు తెలియదు కాబట్టి అవన్నీ మనం ఖచ్చితంగా వినాలి. చదువుతో పాటు మనకి ప్రస్తుత సమాజంలో మన చుట్టూ మన సొసైటీలో ఏం జరుగుతుందని మనకి ఖచ్చితంగా అవగాహన కూడా ఉండాలన్నమాట. అప్పుడే మనము ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు వాటిని ఏ విధంగా డీల్ చేయాలి, ఏ విధంగా ఉండాలి అనేది కూడా తెలుస్తుంది, అవునా కదా? ఎంతమందికి ఇక్కడ న్యూస్ పేపర్స్ చదివే అలవాటు ఉంది? ఎవరైనా చదవం మేడం కదా? పోనీలేండి. న్యూస్ ఎంతమంది వింటారు? ఓకే, సమ్ టు బి బెటర్. మనము మన స్కూల్లో టీచర్స్ ఎంతవరకు మన సబ్జెక్ట్స్ టీచ్ చేస్తారు, అవునా కాదా? ఇంట్లో పేరెంట్స్ మంచిగా ఉండాలి, మంచి బుద్ధులు మంచిగా చదువుకోవాలని చెప్తారు. కానీ సమాజం ఎట్లుంది, ఎవరితో ఎలా మెలగాలి, ఎప్పుడు ఎలా అలర్ట్గా ఉండాలి అని చెప్పేది ప్రతి నిత్యం మనము పేరెంట్స్తో చెప్పినప్పుడు, టీచర్స్ చెప్పినప్పుడు, సమ్ అదర్ ఎల్డర్స్ వచ్చి మనకి చెప్పినప్పుడు మనం ఖచ్చితంగా దాన్ని స్వీకరించాలన్నమాట. ఈమె చెప్తా ఉంటుంది అంతే అని మనము దాన్ని ఒక చెవున విని వదిలేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు మన టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందుతూనే ఉన్నాము. కానీ ఇప్పటి వరకు కూడా మన సమాజంలో చిన్న పిల్లలకి చైల్డ్ మ్యారేజెస్ చేస్తున్నారు. ఈవెన్ 3 years, ఈవెన్ 6 months పిల్లల మీద కూడా అఘాయిత్యాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. తెలుసా మీకు? అంత చిన్న పిల్లల మీద జరుగుతున్నాయంటే ఏంటిది? ఇక్కడ ఎక్కడ మార్పు రావాలి? మనిషి ఆలోచించే విధానంలో మరియు చూసే దృక్పథంలో అనేది మార్పు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇటువంటివి ఇన్సిడెంట్స్ అనేవి జరగకుండా ఉంటాయి, అవునా కదా? ఇప్పుడు మీరు November 14th ఏ డే జరుపుకున్నారు? ఎందుకని? జవహర్లాల్ నెహ్రూకి పిల్లలంటే ఇష్టం కాబట్టి సెలబ్రేషన్ చేసుకున్నారు. అదేవిధంగా ఈరోజు మనకి ప్రతి ఒక్క మనిషి అంటే అది అడోల్సెంట్ గర్లా, చైల్డా, ఉమెనా, మెన్నా, బాయా, గర్లా అనేది కాదు. ఫస్ట్ ఏంటిది? మనము హ్యూమన్ బీయింగ్స్, అవునా కాదా? ప్రతి ఒక్క మానవుడికి అది క్యాస్ట్తో పని లేకుండా, క్రీడ్తో పని లేకుండా, రిలీజియన్తో పని లేకుండా ఎవరైనా మన ప్రపంచంలో ఎవరైనా మనిషి అనే ఒక హ్యూమన్ బీయింగ్కి ఖచ్చితంగా తన ఉనికిని చాటుకోవడానికి ఏం కావాలి? ప్రతి ఒక్కరికి హక్కులు అనేవి ఉంటాయి, అవునా కదా? వాటిని అన్నిటినీ మనకి ఎక్కడన్నా అన్యాయం జరిగినప్పుడు వాటిని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి అన్యాయం జరిగితే పక్క వాళ్ళు వచ్చి ప్రశ్నిస్తారా? కాదు. సో పక్కన వాళ్ళు వచ్చి మనకు సపోర్ట్ చేస్తారు. ఎప్పుడు నాకు ఈ సమస్య జరిగింది, ఈ సర్కమ్స్టాన్సెస్లో ఈ ప్రాబ్లం, నేను ట్రబుల్సంలో ఉన్నాను, అది నాకు ఆ ప్రాబ్లం నుంచి నేను రెక్టిఫై కావాలన్నా పక్క వాళ్ళు సపోర్ట్ తీసుకోవచ్చు, ఓకేనా? సో మెయిన్లీ ఏంటిదంటే నేను ముఖ్యంగా చెప్పేది, స్కూల్స్లో టీచర్స్కి ఏదన్నా ఇన్సిడెంట్స్, ఏదన్నా మీకు ఇబ్బంది, ఈ ఇన్సిడెంట్ అని మీ మనసుకు అనిపించినప్పుడు మీరు దాన్ని అలాగనే వదిలేయద్దండి. టీచర్స్కి ఖచ్చితంగా షేర్ చేయాలి. అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా మీరు దారిలో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కానీ లేదు సమ్ అదర్ మొబైల్ వల్ల, మెయిన్లీ ఇప్పుడు మొబైల్ వల్ల ఇన్స్టాగ్రామ్లో అందరికీ అకౌంట్స్ ఉన్నాయి, చాటింగ్ అనేది చేస్తూ ఉంటారు. అట్లా తెలియకుండానే మీరు సోషల్ మీడియాలో ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు అనమాట. చాలా మటుకు మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అని ఆ విధంగానే అక్కర్ అవుతున్నాయి. సో అట్లాంటివి ఏదన్నా ఇన్సిడెంట్స్కి మనము లోన్ కాకూడదు. ఎందుకంటే ఈ ఏజ్ ఏంటిది? చదువుకునే ఏజ్, అవునా కదా? సో మీ కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడ ఉండాలి? ఎడ్యుకేషన్ పైనే ఉండాలి. అట్ ద సేమ్ టైం ఇంకా ఏమన్నా
ఇన్సిడెంట్స్ అనేది ప్రతిదీ, ఈవెన్ స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు ఏమేమి ఈరోజు నీవు ఎవరితో మాట్లాడినావు, ఏం మాట్లాడినావు అనేది అట్లీస్ట్ పేరెంట్స్ కూడా ఇప్పుడు ఏంటిదంటే ఆల్మోస్ట్ ఆల్ ద పేరెంట్స్ వర్కింగ్ ఉమెన్ కావచ్చు, హౌస్ వైఫ్స్ కావచ్చు, ఎవరు వాళ్ళ పనులు వాళ్ళు బిజీగా ఉంటారు. కానీ పిల్లలతో స్పెండ్ చేసే టైం తక్కువ ఉంది, అవునా కాదా? మా మమ్మీ ఎప్పుడు పని చేసుకుంటూనే ఉంటుంది, నాతో కూర్చొని మాట్లాడమంటే మాట్లాడదు అని ఫీల్ అవుతున్నారా లేదా? కానీ మీ మదర్ పని చేసుకుంటూ మీరు కూడా అమ్మ ఈరోజు ఇది జరిగింది, ఇది నేను చెప్పాలనుకుంటున్నా అని అమ్మ చెప్తే ఏమనుకుంటాడో అనుకుంటుందా, నాన్న చెప్తే ఏమనుకుంటుందా అని మీరు ఎప్పుడు దాన్ని హైడ్ చేయకూడదు. ప్రతి ఒక్క థింగ్ మీరు రివీల్ చేయాలి. రివీల్ చేసినప్పుడు ఏదైనా మీ ఈ డేలో జరిగిన దానిలో ఎక్కడైనా ఏదైనా కరెక్షన్స్, ఓహో ఇది పాప ఇబ్బంది అవుతుంది, దీన్ని మనము మార్చాలా అని చెప్పి పేరెంట్స్కి అర్థమవుతుంది. ఎందుకంటే ఈ ఏజ్లో మీకు ఏది మంచి ఏది చెడు అని డిటర్మైన్ చేసుకోలేరు. సో ప్రతి విషయాన్ని పేరెంట్స్కి చెప్పాలా. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా ఏదైనా మీకు ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే టీచర్స్ కూడా చెప్పాలా. దాన్ని ఆ విధంగానే హైడ్ చేసుకోవద్దు. ఆ విధంగానే హైడ్ చేసుకొని ఏమవుతుంది ఒక్కోసారిగా ఇంకా ఆ ప్రాబ్లమ్ని ఎవరు చెప్పుకోలేక ఏదో ఒక ఇన్సిడెంట్స్ అనేవి జరగడము మెయిన్లీ ఇది కారణంగా అనమాట. అవుటర్స్ వచ్చి వాళ్ళ ట్రబుల్స్ ఫేస్ చేయటం లేదు, ఎక్కడ వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళ ద్వారానే కొన్ని సందర్భాలలో కొన్ని అనుకోని సంఘటనలు జరిగి పిల్లలందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఓకేనా? ఈరోజు ఈ హ్యూమన్ రైట్స్ డే మనము అంటే మన హక్కుల గురించి మనం చెప్పుకోవడానికి ఈ డే అనేది మాట్లాడుతున్నా అంటే ఏంటిది? రైట్ టు స్పీచ్ కదా, పార్టిసిపేషన్. ఓకేనా? రైట్ టు పార్టిసిపేషన్, రైట్ టు స్పీచ్, అదేవిధంగా రైట్ టు లీవ్, రైట్ టు ప్రొటెక్షన్. మనకు యుఎన్సిఆర్సి పిల్లలకి మెయిన్గా 4 రైట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ చెప్పారనమాట. ఈ 4 రైట్స్ మనము ఎప్పుడు, ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క పిల్లలకి రక్షణ ఉండాలి, ప్రొటెక్షన్ ఉండాలి, డెవలప్మెంట్ ఉండాలి, పార్టిసిపేషన్ ఉండాలి. ఈ 4 రైట్స్ అనేవి ఉంటే వాళ్ళు అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతారని చెప్పేసి మన యుఎన్ఓలోనే తెలిపారన్నమాట. అందుకనేసి మన దేశం కూడా యుఎన్సిఆర్సి దాంతో యుఎన్ఓలో సంతకం చేసిందనమాట. 191 దేశాలు పిల్లలకి హక్కులు ఉండాలి, అదేవిధంగా హ్యూమన్ బీయింగ్స్ కూడా హక్కులు ఉండాలని చెప్పి ఈరోజు ఈ డేని ఇక్కడ సెలబ్రేట్ చేయడం జరిగింది. ఓకేనా చిల్డ్రన్? అల్టిమేట్గా మీ గోల్ ఎటువైపు ఉండాలో ఎడ్యుకేషన్ వైపు. ఓకేనా? అందరి పిల్లలు బాగా చదువుకోవాలా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఇవాళ డిసెంబర్ 10 ఎందుకు మనం అంతా ఇక్కడ కలుసుకుందాం? వాట్ ఈజ్ మీన్ బై హ్యూమన్ రైట్స్? ప్లీజ్ లౌడ్లీ. మానవ హక్కులు. ప్లీజ్ మానవ హక్కులు అవి మీరింకా మీ మెదళ్ళలోకి చొరబడని అంశాలు. ఇప్పటి వరకు మీకు తల్లిదండ్రుల దగ్గరనే మీ హక్కుల కోసం, మీ ఐఫోన్ల కోసం, మీ సెల్ ఫోన్ల కోసం, మీ యొక్క ఫీజుల కోసం పోరాడుతూ ఉంటారు. పిల్లలు కాస్త పెద్దవి పెరిగి బయట జీవితంలోకి వచ్చినాక ప్రతి విషయంలో పోరాడాల్సి వస్తుంది. మీరు ఇవాళ మీ కుటుంబంలో మీ పెద్దలకు, మీ తల్లిదండ్రులతో మీరు ఏదైతే మీకు కావాల్సినటువంటి చిన్న చిన్న వాటి కోసం, చిన్న చిన్న కోరికల కోసం మీరు పోరాడుతూ ఉంటారో, మీరు పెద్దయ్యాక మీకు ఉన్నటువంటి కొన్ని హక్కుల కోసం మీరు పోరాడాల్సిన పరిస్థితి ప్రస్తుతం ప్రపంచమంతా ఏర్పడింది. అది చిన్న మాటలో చెప్పాల్సి వచ్చినటువంటి సందర్భం అయిపోయింది. మీలో చాలామందికి ఫ్రెంచ్ రెవల్యూషన్ అని తెలుసుంటుంది, లేదా తెలియకపోయిండొచ్చు. ఈ ఫ్రెంచ్ రెవల్యూషన్ మొట్టమొదటగా హ్యూమన్ రైట్స్ గురించి మానవుడు ఆలోచించేటువంటి ఒక విధానాన్ని వాళ్ళ మనసులోకి తీసుకున్నారు మనుషులు. అప్పుడంతా రాజుల సిస్టమ్ ఉండేది. ఆ ఫ్రెంచ్ రాజు తన విలాసాలు, తన భోగభాగ్యాలు, తన తిండి, తన యొక్క డిన్నర్లు ఇవన్నీ చేసుకుంటూ ఉన్నాడు.
ఒకవైపు ఫ్రెంచ్లు, మరోవైపు ప్రజలకు తినడానికి తిండి లేక, స్వచ్ఛమైన గాలి పీల్చుకోలేక, బ్రతకలేక, చదువుకోలేక, వాళ్ళ యొక్క డిగ్నిటీని కోల్పోయి వాళ్ళందరూ సతమతమవుతుండే ప్రజలు ఒకవైపు. మరోవైపు రాజు విలాసాలు, భోగభాగ్యాలు, డిన్నర్లు ఇలాంటి. ఒకరోజు రాజు తన సెనేటర్లందరికీ ఒక పెద్ద విందుని ఏర్పాటు చేస్తాడు. ప్రజలకు అప్పటికి 4 పూట్ల తిండి లేక, 3 పూట్ల తిండి లేక, 2 పూట్ల తిండి లేక, బ్రెడ్ కూడా కొనవచ్చి ప్రజలంతా నకనకలాడిపోతూ ఉంటారు ఫ్రెంచ్లో. ఆ టైంలో రాజు చేసేటువంటి ఆ యొక్క డిన్నర్లో, ఆ యొక్క విందుకు బయట నుంచి మాంసము, మందు, సారా, అనేక రకాలైనటువంటి తిండి అన్నీ ప్రజల ముందు నుంచే వెళ్తుంటాయి ఆ కోటలోకి. ఇవన్నీ చూసినటువంటి, అంటే ఆకలితో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక్కసారిగా భూమికూడి తిరగబడి కోటను బద్దలు చేసి, కోట వాకిళ్లను రాజును పోయి చంపేసి ఆ తిండిని తిని వాళ్ళు ఒక రకమైనటువంటి ప్రపంచానికి ఒక సందేశాన్ని పంపినారు. మనిషి ఇంపార్టెంటు, మనిషిని పాలించే పాలకులు కాదు, మనిషి జీవనం ఇంపార్టెంటు, మనిషి బ్రతకడం ఇంపార్టెంటు, మనిషి పోరాటం ఇంపార్టెంట్. ఇదంతా ఎందుకు చెప్పినానంటే, మొట్టమొదట ఈ హ్యూమన్ రైట్స్ అనేటువంటి ఒక వ్యవస్థ ప్రజల్లో ఆలోచించే విధానానికి దారితీసింది. ఈ ఫ్రెంచ్ రెవల్యూషన్ 18th సెంచరీలో, అంటే 1800 సంవత్సరంలో జరిగింది. ఆ తర్వాత అమెరికన్ రెవల్యూషన్, రష్యన్ రెవల్యూషన్, శ్రీకాకుళాంధ్ర ఉద్యమం, రైతాంగ ఉద్యమం. అప్పట్లో మీడియా అంత హుషారుగా లేదు కాబట్టి స్లోగా ఇయర్స్ టుగెదర్లో ఈ విప్లవాలన్నీ వచ్చి ప్రజలకు ప్రశ్నించే హక్కు, ప్రశ్నించే గుణం మొదలైంది. మీరందరూ కూడా ఈ యొక్క హ్యూమన్ రైట్స్ గురించి కంటే తెలుసుకునే ముందు ప్రశ్నించే గుణాన్ని తెలుసుకోవాలి. పిడికిలి బిగించే గుణాన్ని మీరు అలవాటు చేసుకోవాలి. మీకు అన్యాయం అని అనిపించిన ప్రతి విషయాన్ని మీకు అలా అన్యాయం కలిగిస్తున్న వారిని ప్రశ్నించేందుకు మీరంతా కూడా మానసికంగా సిద్ధం కావాలి. ఇప్పట్లో మీకు అలాంటి అవసరం ఉండదు. బట్ అయితే ఈ చిన్న విషయం నుంచి కూడా చైల్డ్ అబ్యూజింగ్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మనిషి తనెందుకు తాను బ్రతకగలిగి, తన యొక్క డిగ్నిటీతో బ్రతకగలిగి, తన యొక్క హక్కులను పోరాడగలిగి, తన హక్కులను కాపాడుకోగలిగి, తన బతుకు బతికి మనిషిగా బతకటానికి ఉన్నటువంటి ఏ అంశాన్నైనా పోరాడడానికి మీరంతా కూడా ఫస్ట్ ప్రశ్నించే గుణాన్ని అలవాటు చేసుకోవాలి. ఎప్పుడైతే ప్రశ్నించే గుణాన్ని అలవాటు చేసుకొని ప్రశ్నించడం మొదలు పెడతారో వీళ్లకు చాలా విషయాలు తెలుసు. ఎందుకు నేనంటే అనేకమైనటువంటి చట్టాలు, కేసులు ఇవన్నీ కూడా నేను చెప్పి మీ మైండ్కు మరింత సంక్లిష్ట పరిస్థితి తేకుండా చిన్న పదాల్లో, అంటే మీకు చేరువయ్యేటువంటి పదాల్లో ఈ మానవ హక్కుల గురించి తెలియజేస్తున్నాను. ఎందుకు ఈ మానవ హక్కులు అనే విషయం మీద ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చర్య జరుగుతుందంటే, దుర్మార్గులైనటువంటి పాలకులు, అంటే మనం ఎన్నుకున్నటువంటి పాలకుడే మన యొక్క హక్కులను, మన యొక్క స్వేచ్ఛను, మన యొక్క రైట్స్ను కాలరాసి వాడు తన ఇష్టారాజ్యంగా వ్యవహరించడం మొదలుపెట్టారు ప్రపంచవ్యాప్తంగా. మానవులను ఊచకోత కోయడం, మానవుల మీద బాంబుల ప్రయోగం చేయడం, అణ్వాయుధాల మీదంతా వినే ఉంటారు న్యూస్లో. ఇటీవల గాజా దాడి, ఉక్రెయిన్పై దాడి, సిరియాపై దాడి, అనేక రకాలైన నార్త్ కొరియాలో దాడి, ఇవన్నీ కూడా జీనోసైడ్. అంటే మనుషులు కుప్పలుగా ఒక స్కూల్ ఉంటే ఆ స్కూల్ మీద బాంబు వేస్తే ఆ స్కూలులో ఉండే 200 మంది విద్యార్థులు, 250 మంది విద్యార్థులు, 1000 మంది విద్యార్థులు అలా కుప్పకూలి చనిపోతారు. ఈ విధంగా బతకడానికి పుట్టుకతోనే మనకు వచ్చినటువంటి రైట్స్ మనల్ని విడదీయలేనటువంటి ప్రతి మనిషి, ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషికి ఆ హ్యూమన్ రైట్స్ అనేవి బై బర్త్ వాళ్లకు వచ్చేస్తాయి. మీకెవరో ఇచ్చేది కాదు, ఏ రాజో ఇచ్చేది కాదు, ఏ ప్రభుత్వమో ఇచ్చేది కాదు, ఏ ప్రిన్సిపల్ గారో ఇచ్చేది కాదు, ఏ సివి సురేషో ఇచ్చేది కాదు. ఇవి అమ్మ కడుపులో పడినప్పటి నుంచి, ఈ భూగర్భంపై ఈ భూమి మీదకి వచ్చినప్పటి నుంచి మీకు, మీ జీవనానికి మీతో పాటు ఈ మానవ హక్కు, మీకు ఉన్నటువంటి హక్కులు మీతో కలిసి మీతో పాటు వృద్ధి చెందుతాయి. మాకిన్ని రైట్స్ ఉన్నాయా, మాకిన్ని హక్కులు ఉన్నాయా, మాకిన్ని
ఇవి ఉన్నాయా అని మీరే ఆశ్చర్యపోతారు. సపోజ్ మీకు తెలిసిన వాళ్ళు, ఒక్క నిమిషం అమ్మా, ఇవాళ మీరు చదువుకోగలుగుతున్నారు, చదువుకోలేనటువంటి పేద విద్యార్థులు ఉన్నారు. ఎస్, ఈ రాజ్యానికి ప్రతి ఒక్కరిని చదివించాల్సినటువంటి బాధ్యత. ఫలానా వ్యక్తి నేను చదువుకోలేకపోయినానని హ్యూమన్ రైట్స్కు ఒక లెటర్ పెట్టుకోవచ్చు. ఈ అమ్మాయికి చదువు రాగలగడం కారణం డబ్బు లేకపోవడం, ఈ అమ్మాయి చదువులేకపోతుందంటే వీ కెన్ ఫైట్ ఫర్ ఆ అమ్మాయి స్టడీ కోసం మనం ఫైట్ చేయొచ్చు. మీరు ఉండేటువంటి ఊళ్ళో నీళ్లు కలుషితమైతే స్వచ్ఛమైన నీటిని ఇవ్వలేని మున్సిపాలిటీ మీద, స్వచ్ఛమైన నీటిని ఇవ్వలేని కార్పొరేషన్ల మీద మనము చిన్న ఉత్తరం రాసి, చిన్న ట్వీట్ చేసి, మీరు సోషల్ మీడియా ద్వారా కానీ హ్యూమన్ రైట్స్ ఆఫీసుకు కానీ ఒక చిన్న ఉత్తరం రాసినా కూడా ఇమ్మీడియట్గా అక్కడి నుంచి సమన్లు వచ్చి ఆ కమిషనర్ను, ఆ సూపర్వైజర్ను, ఆ కార్పొరేట్ మేయర్ను అందరినీ కూడా ముద్దాయిలుగా చేర్చి ఇక్కడ మీకు మంచినీళ్ళు ఇప్పించడానికి కృషి చేస్తారు. ఎంతమందికి తెలుసు మనకి ఈ విషయాలు? గతుకుల రోడ్డు ఉంటుంది. మనం పోయేటప్పుడు గతుకుల రోడ్లో కింద పడి కాళ్ళు విరడమో చేతులు విరడమో జరుగుతుంది. ఒక చిన్న ఉత్తరం మానవ హక్కుల కమిషన్కు ఒకటి రాసి, చిన్న పిల్లలే మీరు రాసి, ఈ గుంత వల్ల మా నాన్నకి కాలు విరిగింది, దీనికి ప్రభుత్వము, కార్పొరేషన్, మున్సిపాలిటీ బాధ్యత అని చెప్పి ఒక చిన్న ఉత్తరం రాసిన, ఒక చిన్న అర్జీ పెట్టినా కూడా ఇమ్మీడియట్గా మానవ హక్కుల కమిషన్ మీకోసం స్పందించి ఆ కమిషన్ ముద్దాయం చేసి ఆ గుంతలు కూర్చి మీ నాన్న కాలు విరిగినందుకు కానీ ఇంకొక అపాయానికి కానీ వాళ్ళకు డబ్బులు పే చేసేటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. సో దీస్ ఆర్ ఆల్ ది ఫండమెంటల్ రైట్స్. స్వచ్ఛమైన గాలి లేదనుకోండి. భోపాల్ గ్యాస్ ట్రాజడీ గురించి మీకు తెలుసా? ఒక యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ తన యొక్క ఫ్యాక్టరీలోంచి వదిలినటువంటి ఒక కాలుష్యమైనటువంటి గాలి వల్ల కొన్ని వేల మంది చనిపోవడము, ఈ పొద్దుటికి తరతరాలుగా వాళ్ళలో జెనెటికల్ ప్రాబ్లమ్స్తో పిల్లలు పుట్టడము జరుగుతూ ఉంది. ఈ పొద్దుటికి హ్యూమన్ రైట్స్ కేసులో కొన్ని కోట్ల రూపాయలు ఆ కుటుంబాలకు ఆ గవర్నమెంట్ కట్టించింది. ఇంకా వదలలేదు. హ్యూమన్ రైట్స్ శాఖ ఇంకా పోరాడుతూనే ఉంది. అంటే ఆ రోజు నువ్వు కట్టిస్తావు మన పిల్లలకి పుట్టబోయే పిల్లలు కూడా ఆ జెనెటికల్ ప్రాబ్లమ్స్తో పిల్లలు పుడుతున్నారు ఆ గ్యాస్ ప్రభావం వల్ల ఈ పొద్దుటికి. సో మీరు మేము చిన్నపిల్లలము, మేమేం చేయగలము అనేటువంటి ఒక ఆ నిర్లక్ష్యం కానీ, ఆ బేలతనం కానీ, ఆ యొక్క రిలక్టెన్స్ కానీ మీలో ఉండకూడదు. ఒక్కొక్కరు మీరు మీ తల్లిదండ్రులు కూడా ప్రశ్నించకపోవచ్చు. రాత్రి 10 అయితేనే గట్టిగా సౌండ్స్ పెట్టి, మైకులు పెట్టి ఏదైనా జరుగుతుంటే వెంటనే మీరు పోలీస్ స్టేషన్ 100కు ఫోన్ చేసి ఈ మైకును ఆపండి, మా నిద్రకు భంగం అవుతుందని చెప్పి కూడా, మా యొక్క మానవ హక్కులకు భంగం అవుతుందని చెప్పి కూడా ఒక ఉత్తరాన్ని ఒక 100కు ఫోన్ చేసి మీరు చెప్పచ్చు. మీ యొక్క ఫిర్యాదులకు చాలా విలువైనటువంటి స్పందన అవుతుంది. ఒక మంత్రికి చిన్న పాప 8వ తరగతి పాఠం రాసినటువంటి దానిపైన ప్రధానమంత్రి స్పందించి వెంటనే ఆ యొక్క వీధిలో ఉన్నటువంటి ఆ రోడ్లను కూడా నేను చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. దట్ మీన్స్ ఇదంతా మీ చిన్నపిల్లల కోసం చెబుతున్నాను. ఇంకొంచెం పెద్దగా పోయి ఒక లాయర్గా నేను చెప్పబోయేది ఏంటంటే, మానవ హక్కుల మీద అద్భుతమైనటువంటి కేసులు మానవ హక్కుల ద్వారా గెలిచారు. మేనకా గాంధీ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూనియన్ స్టేట్, షాబాను కేసు, భారత్ అనే సాక్షి కేసు, వీటన్నిటికంటే చెప్పడం కొంచెం మీకు సంఘర్షణ ఉంటుంది. షాబాను కేసు అనేది ఒకటి చెప్తాను. ముస్లిం ఉమెన్ వాళ్ళకు ఏ విధంగా వాళ్ళకు హక్కు కల్పించింది షాబాను కేసులో అంటే, ఇద్దత్ పీరియడ్ అని ఒకటి ఉంటుంది. వాళ్ళు పెళ్లి చేసుకునేటప్పుడే ఒక పీరియడ్ వరకే వాళ్లకు మరణం కట్టేయాల్సి ఉంటుంది, భర్త విడిపోతే భార్యకు అని ఉంటుంది. ఒక ముస్లిం లాలోనే ఆ యొక్క భరణం ఇద్దత్ పీరియడ్ వరకు మాత్రమే చెల్లించాలి అని ఉంటుంది. దానిపైన షాబాను అనే ఆమె కేసు వాళ్ళ భర్త మీద వేసి సుప్రీంకోర్టు కూడా ఈ హ్యూమన్ రైట్స్ మీద భార్యాభర్తల సంబంధంలో భార్యకు భరణం కట్టించడానికి మతమెందుకు అడ్డం వస్తుంది అని చెప్పి తన వాదనలు వినిపించిన తర్వాత ఆ షాబాను కేసులను ఆధారంగా చేసుకొని
ఇద్దరు పీరియడ్ కాదు, టోటల్గా ఆమె జీవనం ఉన్నంత వరకు ఆమెకు మరణం కట్టించాల్సిందే భర్త అని ఒక అద్భుతమైన తీర్పులు షాబానికి. అది హ్యూమన్ రైట్స్ యొక్క విజయం, మానవ హక్కుల గురించి విజయం. ఎక్కడో మీకు ప్రతిరోజు మీరు ఇక వార్తలు చూసేటట్లుంటే వార్తలు చూడండి. మీరు సమాజంలో మీ మైండ్ బయటికి రావాలి, ఎలివేట్ కావాలంటే ఖచ్చితంగా వార్తలు చదవండి. మీరు చదువు తర్వాత బయటికి పోయినప్పుడు చదువు వరకు పూర్తి చేసుకునే వరకు మీరు ఒక కాయనే చూస్తూ ఉంటారు, ఒక సైడే. మీ ఫ్రెండ్స్, మీ తల్లిదండ్రులు, మీ స్నేహితులు, మీ టీచర్లు, మీ ప్రిన్సిపల్ వరకు మాత్రమే ఉంటుంది మైండ్. ఎప్పుడైతే చదువు పూర్తి చేసుకొని సమాజంలోకి బయటికి వెళ్తామో ప్రతి విషయంలో దోపిడీ ఉంటుంది, ప్రతి విషయంలో దొంగతనం ఉంటుంది, ప్రతి విషయంలో దుర్మార్గం ఉంటుంది, ప్రతి విషయంలో మన మీద అప్రెషన్ అంటే దుందుడుగా వ్యవహరించి మనల్ని కబ్జా చేయడానికి, మనల్ని స్వాలో చేయడానికి, మనల్ని అణిచివేయడానికి ఒక ప్రయత్నం నిత్యం జరుగుతూనే ఉంటుంది. అది ఇమ్మెటీరియల్ ఆఫ్ పెద్దవాడు కానీ, చిన్నవాడు కానీ, పేదవాడు కానీ, ఏ కులమైన వాళ్ళు కానీ, కుల మతాలకు అతీతంగా ఈ సమాజం నుంచి, చదువు నుంచి మీరు బయటపడిన మరుక్షణం నుంచి సమాజంలో మీరు ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంతటి అవేర్నెస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి స్వచ్ఛంద సంస్థ లోకా సంస్థ హ్యూమన్ రైట్స్ నరసింహులు గారు పెట్టడం చాలా గొప్ప విషయం. మీరు ఒక్కొక్కరు కనీసం అంటే 10 మందికి ఈ హ్యూమన్ రైట్స్ గురించి చెప్పగలగాలి. మా నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని ఈ స్టేజ్ పైన కూర్చోబెట్టి మీకు హ్యూమన్ రైట్స్ గురించి చెప్పేటువంటి శక్తి మీకు రావాలని నేను పదే పదే కోరుకుంటున్నాను. ముఖ్యంగా స్త్రీలకు, పిల్లలకు మనం ఏదైతే విలువలు మన ఇంట్లో ఒక మనిషిగా విలువలు ఉన్నాయో ఆ విలువలకు ఎక్కడ భంగం కలిగినా, ఎక్కడ మీకు అడ్డంకి కలిగినా ఒక చిన్న ఉత్తరం హ్యూమన్ రైట్స్ కమిషన్కు ఏమీ మొహమాట పడకుండా, లాంగ్వేజ్ గురించి బాధపడకుండా, సెంటెన్స్ ఫార్మేషన్ గురించి బాధపడకుండా, నాకు ఈ ప్రాబ్లం జరిగింది ఫలానా వ్యక్తి వల్ల, ఫలానా మున్సిపాలిటీ వల్ల, ఫలానా సొసైటీ వల్ల, ఫలానా వాడు మ్యూజిక్ పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు, ఈ విధంగా చేసేటువంటి ప్రతి రైట్ను, ప్రతి హక్కును మీరు సాధించుకునేటువంటి శక్తి మీలో కలగాలని నేను పదే 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 కోరుతున్నాను. ఇదంతా ఎప్పుడు వస్తుందంటే ముందు మీకు మీ రైట్స్ గురించి మీకు తెలియాలి. వాట్ ఈజ్ యువర్ రైట్స్? డిగ్నిటీ, ఫ్రీడమ్, రైట్ టు స్టడీ, రైట్ టు హ్యావ్ ఏ గుడ్ ఎయిర్, రైట్ టు హ్యావ్ ఏ గుడ్ వాటర్, చదవడే హక్కు, ఇవన్నీ కూడా మన ప్రాథమిక హక్కులు. మాట్లాడే హక్కు, మనకు మాట్లాడే హక్కును మేనకా గాంధీ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూనియన్ స్టేట్లో ఒక కేసులో మాట్లాడే హక్కు గురించి, తను విదేశాలకు వెళ్ళే హక్కు గురించి మేనకా గాంధీ కేసులో అద్భుతమైన తీర్పును సుప్రీంకోర్టు ఇచ్చింది. నోబడీ కెన్ ప్రివెంట్, ఎవరూ మనల్ని అడ్డుకోలేరు. మీ స్వేచ్ఛకు కానీ, మీరు విదేశాలకు వెళ్ళడానికి కానీ, మీరు చదువుకోవడానికి కానీ, మీరు ఏదైనా తెలిసింది మాట్లాడటానికి కానీ, అంటే తెలిసింది మాట్లాడడం అంటే ఇతరులను నొప్పి పెట్టే విధంగా కాదు. ఇది అన్యాయము, ఇది కరెక్టు, ఇది నాన్ కరెక్టు, ఇది న్యాయము, ఇది అన్యాయము అని సెగ్రిగేషన్ చేసేటువంటి ఒక మైండ్ను మీరు ఇప్పటి నుంచే డెవలప్ చేసుకోవాలని నేను పదే 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 చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఫ్యూచర్ చాలా గడ్డు పరిస్థితి. మీరు కాస్త పెద్ద ఒక స్టేజ్కి వచ్చి యవ్వన దశ దాటి సొసైటీలకు అడుగు పెడతానే ప్రతి చోట పోరాటమే ఉంటుంది. మంచి డ్రెస్ వేసుకున్నా కూడా ఆ డ్రెస్ ఎందుకు వేసుకోవడం వల్లనే వాడు మొగోడట్లా ప్రవర్తించాడు. ముఖ్యంగా లేడీస్, వాడు ఎందుకు ఆ విధంగా ప్రవర్తించాడంటే మన డ్రెస్సు కారణం అంటాడు. వాడేవుడు చెప్పడానికి వి గాట్ అవర్ రైట్స్, అవర్ డిగ్నిటీ, అవర్ ఫ్రీడమ్. ఇవన్నీ కూడా మీరు ప్రతిరోజు ఇటువంటి కార్యక్రమాలతో తెలుసుకుంటూ ఐ రిక్వెస్ట్ ద organizers to start a program
by participating them to speak on the dais. That is my content. వాళ్ళని ఎప్పుడు నెక్స్ట్ ప్రోగ్రాంలో మేక్ దెమ్ టు గివ్ ఏ స్పీచ్ ఇన్ దిస్ డయాస్ బై దిస్ చిల్డ్రన్. సో ఐ హోప్ చాలా చిన్న పదాలు చెప్పాల్సి వచ్చింది, లేకుంటే ఒక లాయర్గా ఆ కేసు ఆ సెక్షన్ ఆ చట్టము ఇవన్నీ కూడా మీకు లోపలికి ఎక్కువ. అందుకనే మీ భాషలో మీ స్థాయికి దిగి నేను చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. హ్యూమన్ రైట్స్ గురించి తెలుసుకోవడానికి మీరు ఎక్కడ చిన్న బుక్ దొరికినా కూడా మానవ హక్కులకు సంబంధించి మీరు ఎంతమందికి సెల్ ఫోన్స్ ఉన్నాయి? యు గాట్ సెల్ ఫోన్స్? లేవా? ఎవరి దగ్గర లేవా? ఓకే, ఇంట్లో సిస్టమ్స్ ఉన్నాయా? ఫాదర్ దగ్గర మదర్ దగ్గర ఉన్నాయి. వెళ్ళండి, జస్ట్ గూగుల్లో హ్యూమన్ రైట్స్ అని కొట్టండి. వందల వేల పేజీల కేసులు, వందల వేల పేజీల డిగ్నిటరీ స్పీచెస్ ఇవన్నీ కూడా మీకు దొరుకుతాయి. ట్రై టు స్పీక్, ట్రై టు లెర్న్ ద థింగ్స్, ట్రై టు క్వశ్చన్ ద థింగ్స్. ప్రశ్నించడం నేర్చుకోండి. మీకు అన్యాయం జరిగితే ప్రశ్నించడం ఖచ్చితంగా నేర్చుకోండి, ప్రశ్నించండి. అప్పుడు మీకు న్యాయం జరుగుతుంది. మీరు మిమ్మల్ని నమ్ముకున్న కుటుంబానికి, మీ పిల్లలకు మీరు న్యాయం చేయగలుగుతారు. మీకు పుట్టబోయే పిల్లలకు మీరు ధైర్యాన్ని ఇవ్వగలుగుతారు. ఈ హ్యూమన్ రైట్స్ అనేది ఒక సార్ట్ ఆఫ్, నిజం చెప్పాలంటే మీ గుండెల్లో ధైర్యాన్ని నింపే ప్రోగ్రాం, మీ గుండెల్లో ఒక ప్రశ్నించే హక్కును నింపే ప్రోగ్రాం, మీ గుండెల్లో మీరేంటి, మేము పుట్టినప్పటి నుంచి మాకు వచ్చిన రైట్ నువ్వు ఎందుకు కాలు రాస్తావు అని ప్రశ్నించే తత్వాన్ని మీ మెదడులోకి ఎక్కించేటువంటి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసేందుకు లోకా సంస్థ వారికి, చిన్నపిల్లలకి, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ ది ఎల్డర్స్ అండ్ ద ఆర్గనైజర్స్ అండ్ ద డిగ్నిటరీస్ ఇన్ ది డయాస్, ఎవ్రీబడి షుడ్ టీచ్ హ్యూమన్ రైట్స్. మన జీవితంలో హ్యూమన్ రైట్స్ గురించి ప్రతిరోజు ఒక 10 నిమిషాలైనా సరే మీకు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడు ప్రయత్నించినప్పుడు మీరు మీ పిల్లలకు చెప్పగలుగుతారు. మీ తల్లిదండ్రులు కూడా, అన్ఎడ్యుకేటెడ్ తల్లిదండ్రులు కూడా మీరు వాటి గురించి చెప్పగలుగుతారు. ప్రశ్నించే గుణాన్ని నేర్చుకోండి. మీ రైట్స్ ఏంటివి అనే విషయాల మీద మీకు త్వరలోనే ఈ సంస్థ ద్వారా నేను రాసిన పాంప్లెట్ను మీ అందరికీ పంపిస్తాను. సహజమైన సరళమైనటువంటి భాషలో రాసి పంపిస్తాను. అవన్నీ కూడా చదవండి, మీ తల్లిదండ్రులు నేర్పేయండి, ఎవరికైనా నేర్పండి, మీ స్నేహితులకు కానివ్వండి. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. లోక సంస్థ అతిథులకు, విద్యార్థులకు, లోక సంస్థ హ్యూమన్ రైట్స్ సభ్యులకు, అలాగే నిర్వాహకులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా సమస్త మానవాళికి కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, పూర్వకాలం నుంచి కూడా అనాదిగా మానవ జాతి ప్రారంభమైనప్పటి నుంచి కూడా అనేక వ్యవస్థలు పరిపాలించబడ్డాయి. జమీందారు వ్యవస్థలు అయితేనేమి, రాజరిక వ్యవస్థలు అయితేనేమి, నియంత్రణ స్వభావం కలిగిన వ్యక్తులైతేనేమి, అనేక రకాలుగా మతాల వారిగా పరిపాలించే వారైతేనేమి, కులాల వారిగా పరిపాలించే వారైతేనేమి, అనేక రకాలుగా ఈ దేశం ప్రపంచ దేశాలలో కూడా అదేవిధంగా జరగడం జరిగింది. కాకపోతే సమస్తంలో ప్రపంచంలో వచ్చే మానవాళి సమస్యలకు అనుగుణంగా కూడా అనేక ఉద్యమాలు వారి కాలంలో ప్రారంభమైనప్పటికీ కూడా అనాదిగా తొక్కిపడైపోయే సందర్భంలో మన భారతదేశం కూడా అణగదొక్కబడిన కాలంలో ఒక ఉద్యమ స్ఫూర్తితో మన హక్కులను మనం తెలుసుకోవాలి, మన హక్కులను మనం కాపాడుకోవాలి, పరాయి పార్కుల బానిసత్వం నుంచి మనం మగ్గిపోవాల్సిందేనా అనే ఉద్దేశంతో అనేక మంది మహనీయులు ప్రజాస్వామ్యం కోసం, మానవ జాతి హక్కుల కోసం మనకంటూ ఒక దేశం ఏర్పడాలి, అది కూడా స్వతంత్రంగా ప్రజలచే ఎన్నుకోబడిన రాజ్యం కావాలనే ఉద్దేశంతో సుమారు 200 సంవత్సరాలు పోరాడిన, 200 సంవత్సరాల నుంచి ఉన్న బ్రిటిష్ సామ్రాజ్యాన్ని
ఊగుటి వేలతో పగిలించి 1947 ఆగస్టు 15వ తేదీ మనకు స్వాతంత్రం రావడం జరిగింది. అప్పుడు జరుగుతున్న లోటుపాట్లను అనుసరించి ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులనే భావనతో ఆ ప్రజలే ఎన్నుకున్న ప్రభుత్వాలు అయితేనేమి, ఆ ప్రజలచే ఎన్నుకోబడిన శాసనం ద్వారా అయితేనేమి ఒక శాసనసభ వ్యవస్థ అనేది ఏర్పడడం, ఎగ్జిక్యూటివ్ బాడీ ఏర్పడడం, ఈ రెండు చేసిన తప్పులు న్యాయ వ్యవస్థ సరిదిద్దడం, వీటన్నింటి తప్పులు జర్నలిజం అనే సంస్థ ద్వారా తప్పులు ఎత్తి చూపుతూ ప్రజలను ఎప్పటికప్పుడు వారి హక్కులు కాపాడుకునే చేస్తున్న వ్యవస్థలు ఈ 4 కోర్ పిల్లర్స్గా ఈరోజు కూడా ప్రజాస్వామ్యం అనేది ఒకటి మనకు ఏర్పడింది. 1 శాసన వ్యవస్థ ద్వారా, 2 కార్యనిర్వాహక వ్యవస్థ ద్వారా, 3 న్యాయ వ్యవస్థ ద్వారా, 4th ఎస్టేట్ అయిన జర్నలిజం ద్వారా. ఈ 4 వ్యవస్థలు కనుక లేకపోతే ఎప్పుడైనా ప్రజాస్వామ్యం అనేది తప్పకుండా దెబ్బతింటుందనే ఉద్దేశంతో ఈ 4 వ్యవస్థలు ఉండాలి. ఆ విధంగా ఉంటేనే ప్రజాస్వామ్యం 10 కాలాల పాటు ప్రబలింటుందనే ఉద్దేశంతో మనకు రాజ్యాంగం అనే హక్కును, రాజ్యాంగాన్ని అనేది చిన్న పిల్లల వయసును మొదలుకొని వృద్ధులైనంత వరకు కూడా ఎవరికి ఏ సంబంధించిన హక్కులైనా రాజ్యాంగం సంక్రమించిన హక్కులు, రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులు భంగం కలిగినప్పుడు శాసన వ్యవస్థనైనా, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థనైనా, జ్యుడిషియల్ వ్యవస్థనైనా ప్రశ్నించే హక్కుగా హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది ఒకటి ఏర్పడింది. దీని ద్వారా ఎప్పటికప్పుడు మనం సర్దిద్దుకునే ప్రశ్నలతో, సమస్యలతో, ప్రశ్నించే తత్వం లేనప్పుడు సమాజం పట్ల పోరాడే వ్యక్తులు ఎప్పటికప్పుడు మానవ జాతిని చైతన్యపరిచే దిశలో హ్యూమన్ రైట్స్ సంస్థలు ఈ రోజుని కూడా రావడం జరుగుతుంది. దాని ద్వారా సమస్త మానవాళి కూడా ఈరోజు ఎంతో విధంగా ఉపయోగపడుతున్నాయి. ఈరోజు ఇంత కార్యక్రమంలో మానవ హక్కుల గురించి కూడా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక దినోత్సవం జరుపుకుంటున్న కారణం ఈరోజు మన హక్కులు తెలియడమే. హక్కులు లేనప్పుడు బానిసత్వం మొదలవుతుంది. బానిసత్వం మొదలైనప్పుడు మళ్ళా ఉద్యమానికి పాల్పడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మన హక్కులకు భంగకరమైనప్పుడు మనం పోరాడాల్సిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. దేశ నాయకుల దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. మన ప్రజాస్వామ్య వ్యవస్థను మనమే కాపాడుకోవాలి. ఆ కాపాడుకోవడంలో వచ్చే ఉద్దేశాలు ఏదైనా ఇబ్బందులను మనమే తొలగించేందుకు, మనమే తొలగిపోయేందుకు కూడా ముందు మనకు పోరాడాలి. కానీ ఆ హక్కులు ఏంటి, ఆ పరిస్థితులు ఏమిటి, మన బాధ్యతలు ఏమిటి అని చిన్నప్పటి నుంచి కూడా మన సమస్యలను మనం తెలుసుకుంటే మన ప్రజాస్వామ్యాన్ని మనమే కాదు, ప్రజాస్వామ్యాన్ని మరింత కాలం కూడా కొనసాగించవచ్చు అనే ఉద్దేశంతో మనం అందరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనది. ఈ సందర్భంగా ఈ సురేష్ గారు కూడా చెప్పినట్టు ఎన్నో వ్యవస్థలలో మన చిన్నపిల్లప్పటి నుంచి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా మీరు కూడా మానవ హక్కుల గురించి తెలుసుకొని ఒక సబ్జెక్ట్లో ఇది బాగా మనం కూడా తెలుపుకోవాలి. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు చాలా అవసరం ఈ కాలంలో. మనం ఏం చేయబోతున్నాం, మన పరిపాలనలు ఏ విధంగా ఉన్నాయి, న్యాయ వ్యవస్థలు ఏ విధంగా ఉన్నాయి, పత్రికలు ఏ విధంగా నడుస్తున్నాయి, మన హక్కులకు ఏమైనా భంగం కలుగుతుందా అని ఎప్పటికప్పుడు మన మనసులోనే ప్రశ్నించుకొని అది సమూహంగా మనం ప్రశ్నించినప్పుడే మన హక్కులు అంటూ మనం కాపాడుకోగలుగుతామని సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన లోకా సంస్థ హ్యూమన్ రైట్స్ వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఈ స్కూల్లో పెట్టేదానికి ముఖ్య కారణం ఏంటి అంటే పిల్లలు రైట్స్ను మనం చాలా వైలేట్ చేసేది చూస్తూ ఉన్నాం. పిల్లలు తల్లిదండ్రుల కడుపులో పుట్టినప్పుడే వాళ్ళ రైట్స్ వాళ్ళకు వస్తాయి. ఆ రైట్ టు ఎడ్యుకేషన్ అనేది మన ఆర్టికల్ 21 కింద ఉంటుంది. పిల్లలందరికీ ఒకే స్కూళ్ళల్లో చదివించాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంటుంది. కానీ ఇప్పుడు ఎలా ఉంది అంటే పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళు డిఫరెన్సెస్, డిస్క్రిమినేషన్కి గురి అవుతూ ఉన్నారు. చదువుకునే పిల్లలు ప్రైవేట్ స్కూల్స్లో వెళ్తూ ఉన్నారు. డబ్బు లేని పిల్లలు వచ్చేసి గవర్నమెంట్ స్కూల్స్ కనే నానుడిగా ఉంది. అలాంటి సిస్టమ్ కాకుండా పుట్టిన పిల్లలకి, ప్రతి పిల్లలకి ఒకేలాగా డిస్క్రిమినేషన్ లేకుండా
చదువు అనేది అందరికీ ఒకటే విద్య అందరికీ వచ్చినప్పుడే మనకు నిజమైన హ్యూమన్ రైట్స్ డే అనిపిస్తుంది. ఈ పిల్లలకి నేను ఈ సందర్భంగా గుర్తు చేసేది ఏంటి అంటే, ఏదైనా వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు ఏ విధంగా అయినా కూడా హెల్ప్ లైన్స్ యూస్ చేసుకోవాలి. 1098 అనేది మర్చిపోతూ ఉన్నారు పిల్లలకు. స్కూల్స్లో చూస్తున్నాం, ఇప్పుడు గురుకుల పాఠశాలలు ఇవి చూస్తున్నాం రీసెంట్గా. పిల్లలకి అక్కడ సరైన వసతులు కూడా లేవు. అలా ఎందుకు పిల్లలు చదువుకునే పిల్లలకి ఇంత డిస్క్రిమినేషన్ ఉండాలి? చదువుకునే అంటే డబ్బు స్తోమత ఉండే వాళ్ళ పిల్లలకి డిఫరెంట్ ఎడ్యుకేషన్, చదువు లేని పిల్లలకి డిఫరెంట్ ఎడ్యుకేషన్ ఉండకూడదు. సో పిల్లలకి వాళ్ళ రైట్స్ ఏంటివి అని తెలుసుకునే దానికోసమే ఈ హ్యూమన్ రైట్స్ సందర్భంగా స్కూల్లో పెట్టడానికి ముఖ్య కారణము ఈరోజు. ఈ అవకాశం ఇచ్చిన మా చైర్మన్ గారికి, మా LHRPCL కుటుంబ సభ్యులు అందరికీ కూడా నేను మరీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ స్కూల్ యాజమాన్యం మాకు ఇంత వసతులు కల్పించిన దానికి స్కూల్ యాజమాన్యానికి, కరెస్పాండెంట్ కూడా ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం. మీడియా వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. ఇంతసేపు వెయిట్ చేసి ఈ కార్యక్రమం ప్రజలకి వెళ్ళినప్పుడే నిజమైన ఇది ఉంటుంది. సో అలాగే మీకు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. మీరు 4th పిల్లర్ లాగా ఉంటారు. మీరు కూడా ఎన్నో సందర్భాల్లో మీ రైట్స్ కూడా మీరు స్వేచ్ఛగా రాయాలంటే కూడా ఇప్పుడుండే పొలిటికల్ సిస్టంలో ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. హ్యూమన్ రైట్స్ని మీరు యూజ్ చేసుకోండి. మీకు ఎప్పుడైనా మీకు కలిగిన మీ హక్కులకు భంగం కలిగినప్పుడు మీరు హ్యూమన్ రైట్స్కు ఒక చిన్న ఉత్తరం రాస్తే దాని ఇంపాక్ట్ డిఫరెంట్ ఉంటుంది. ఈ సందర్భంగా మీడియా మిత్రులకి మరోసారి కృతజ్ఞతలు చెప్తున్నాం.